అల్లూరు జిల్లాలోని డుంబ్రిగూడ మండలం కుర్రాయి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో అక్రమంగా పశువుల తరలింపు జరుగుతున్న విషయాన్ని పాడేరు ఐటీడీఏ పీఓ తిరుమణ శ్రీపూజ గుర్తించారు. కుర్రాయి గ్రామం వైపు వెళుతున్న ఆమె గుంపులుగా ఉన్న పశువులను చూసి అనుమానంతో తన వాహనాన్ని ఆపి విచారించారు. ఈ పశువులను అక్రమంగా తరలిస్తున్నారని గుర్తించిన పీఓ శ్రీపూజ వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని తహసీల్దార్ మరియు పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూగజీవాలను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూగజీవాలను రక్షించాల్సింది పోయి వాటిని అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని పీఓ శ్రీపూజ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకోవాలని, ప్రజలను చైతన్యపరిచి ఇలాంటి అక్రమ రవాణా మళ్లీ జరగకుండా చూడాలని ఆమె ఆదేశించారు. ఆమె తీసుకున్న ఈ చర్యలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చి ఆపిన మాట్లాడు. ఉంటే దుమ్రిగూడ తహసీల్దారు. ఇక్కడ దుమ్రిగూడ మండలంలోని కొర్రాయి గ్రామ పంచాయతీ సమీపంలో సుమారు 130 పశువులను అక్రమంగా తరలించడానికి ఉద్దేశించి ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఆ సమాచారం మేరకు ఐటీడీఏ పీఓ మేడం గారు ఆదేశాల మేరకు పీఓ మేడం మరియు పోలీస్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది, యానిమల్ హస్బెండరీ వారు వచ్చి పశువుల్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే రేపు పొద్దున్న ఒక నిర్ణయం 3 డిపార్ట్మెంట్ల వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని తదుపరి చర్య తీసుకోవడానికి మేడం గారు ఆదేశాలు జారీ చేశారు. అంతవరకు ఇక్కడ రెవెన్యూ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పశువుల వద్ద పర్యవేక్షణ ఎటువైపు తరలించకుండా ఉంచడానికి చర్యలు చేపడుతున్నారు. 130 అండి.